అందరికీ నమస్కారము. వంగల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు 4వసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత 4 సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇది 4వసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ 50 మంది జనానికి, ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులుతో భక్తి ప్రపత్తులు వర్ధిల్లాలని, పెంపొందాలని, వీళ్ళ పాదయాత్ర అడుగుడున్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని, తద్వారా వీరికి, వీరి కుటుంబాలకు, ప్రొద్దుటూరు ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా 300, 400, 500 మందితో ప్రతి సంవత్సరము పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాచ్ ఉన్నారు చాలా మంది. వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా ముందుకు వచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపుగా 500 మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మనకందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా, ఎవరెవరి వ్యాపారాలు, ఉద్యోగాలు వాళ్ళు లక్షణంగా చేసుకోవాలా అనేటువంటి అభిప్రాయంతో ఈ బ్యాచ్ మొత్తం కూడా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 500 మందితో పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. పాదయాత్ర చేపట్టడం అనేది సాధ్యమైనందుకు చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా భక్తులందరూ కూడా ఉత్సాహంతో ముందుకు రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మరి దావలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. భోజనానికి ఇబ్బంది ఉంటుంది, టిఫిన్కి ఇబ్బంది ఉంటుంది, ఉదయం కూడా స్నానానికి ఇబ్బంది ఉంటుంది, రాత్రి కూడా పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అన్ని ఇబ్బందులు లేకుండా ఈ మొత్తం బ్యాచ్ అంతా కూడా సకల సౌకర్యాలు కూడా కల్పించబడేటువంటిది నిజంగా చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తా ఉండడంలో చాలా సంతోషించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా ప్రొద్దుటూరు నుంచి పాదయాత్ర పోవడం అనేది కూడా ప్రొద్దుటూరు ప్రజలకు కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మొత్తం అందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ పాదయాత్ర కొనసాగడము, పాదయాత్ర సక్సెస్ కావడం కూడా చాలా అవసరమైతే ఉంది అని చెప్పేసి మేము భావిస్తా ఉంటాం. తప్పనిసరిగా ఆ దేవుడి కృప అందరి మీద ఉండాలని చెప్పేసి కూడా మేము దేవుడిని ప్రార్థిస్తా ఉంటాం. తిరుమల పాదయాత్ర నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సార్లు కూడా నారాయణ రెడ్డి గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అది దారింబడి జరిగే కష్టాలు నేను ఒక రోజు వాళ్ళంబడి పోయి చూసినాను. చాలా కష్టతరమైంది. ఇక ముందే 400-500 మంది ఉంటే
5-6 కిలోమీటర్ల దూరంలో అందరూ నడుస్తా ఉంటారు. ఏ ఒక్కరు మిస్ కాకుండా వీళ్ళు ఒక టీం ఉంటది, ఒక బైక్ లో అటు ఇటు తిరుగుతా ఎవరు మిస్ కాకుండా అందరు చేరినారో లేదని ఇలా చివరి వరకు గమనిస్తూ ఈ పాదయాత్రను గత 3 సార్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈసారి కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా పూర్తయి ప్రొద్దుటూరు ప్రజలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశము. ఆయన గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు, ఇలా చేస్తే మనతో పాటు అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి ఈ పాదయాత్రను అందరినీ విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ పాదయాత్రకు మన స్థానిక శాసనసభ్యుడు ఉల్లారెడ్డి గారు ఈ నెల 12వ తేదీ కావాల్సిన వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు కూడా ముందు వీళ్ళు పోయి మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తున్నారు. వీటన్నింటినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.